ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే, బోధకులు స్థలమైన లేదే. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మరోసారి మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడే మొదటగా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే లైక్ చేస్తూ, సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ, షేర్ కూడా చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఎప్పటి నుంచో వీడియోలు చూస్తూ మరి సహకరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని వాక్యం ధ్యానించుదాం. దానికంటే ముందు మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రభు సహాయం కోరుకుంటూ ప్రార్థించుదాం. తలలు వంచండి. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రము నాయన. మీ వాక్యము ధ్యానము చేసుకున్నట్టు ఆశపడుతున్నాం, కనికరించండి. క్రమముగా ధ్యానించటకు కావలసినటువంటి జ్ఞానమును, వివేకమును, తెలివిని, బుద్ధి బలమును, పరిశుద్ధ సహాయమును, పరిశుద్ధాత్మ బలమును మాకు దయచేయమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి ఈ సమయమును అంగీకారములుగా అనుగ్రహించమని రక్షకుడైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎఫ్యానియా తర్వాతి మొదటి ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యములు చదువుదామండి. మొదటిగా రోమా పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఏర్పాటు చేయబడింది. మొదటి వచనం చదువుదామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సువార్త పాఠ్యభాగముగా లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి అధ్యాయం చివరి వరకు ఏర్పాటు చేయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయము 45 నుంచి 48వ వచనంలో కొంత భాగం వరకు చదువుదామండి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. పిల్లరా, ఈరోజు సామాన్య సరణిలో ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారపు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ ఆదివారములకు సంబంధించిన కొన్ని విషయాలు, అంటే మొదటగా అసలు ఎపిఫానియా అంటే ఏమిటండి చూద్దాం. ఎపిఫానియా అంటే ఏమిటి, అది ఎలా క్రైస్తవ సంఘం అనుసరిస్తూ ఉన్నది, ఎలా ఏర్పాటు చేసుకుంది. ఎపిఫానియా అంటే దేవుడు ఏం చేశాడు, దాని ద్వారా దేవుడు ప్రభువు చేసిన ఏ ఏ పనులకు ఎపిఫానియా అని పేరు పెట్టారు, ఈ ఎపిఫానియా వలన మనకు కలుగుతున్న ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాలు మొదట చూద్దాం. ఆ తర్వాత చదవబడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోషించి సంరక్షించినటువంటి కుటుంబము యోసేపు, మరియా, యేసుక్రీస్తుల కుటుంబాన్ని గురించి కూడా, దీనిని హోలీ ఫ్యామిలీ అంటారు. ఈ కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుదాం. మొదటిగా ఎపిఫానియా అనేటువంటి మాట, ఇది తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ పదము కాదు. వాస్తవంగా ఇది ఓల్డ్ ఫ్రెంచ్లో, ఆంగ్లో సాక్సనీ అంటారు కదా, ఆ ప్రాంతంలో ఎపిఫనే అనేటువంటి ఒక పదం ఉండేది. దాని నుంచి పూర్వ ఇంగ్లీష్లోనికి ఎపిఫానీ అనే పదంగా వచ్చింది. ఈ ఎపిఫానీ అనే పదము యొక్క ప్లూరల్ ఏంటంటే ఎపిఫానీస్ అనేటువంటిది ప్లూరల్. గ్రీకు భాషలో కూడా ఇది ఎపిఫానీ అనే పిలువబడిందండి. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పుకోవటానికి దానికి సమాంతరంగా ఉన్నటువంటి పదం రెవల్యూషన్ అనేటువంటి పదము. కానీ ఈ రెవల్యూషన్ అనేటువంటి పదము ఎపిఫానియా అనే పదము యొక్క సంపూర్ణ భావాన్ని చెప్పలేదు. తెలుగులో బయలుపరచుకోవటము అనేటువంటి పదము దగ్గర సంపూర్ణమైనటువంటి భావాన్ని తెలియచేస్తుంది. అంటే టోటల్గా దీని యొక్క అర్థాన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే
టు కమ్ ఇన్ టు వ్యూ, బీ మేనిఫెస్టెడ్, అపియర్ ఆన్ ద సర్వీస్ అనేటువంటి పదాలు. ఇంకా మనం చెప్పుకోవాలంటే టు బికమ్ విజిబుల్, అపియర్ అని చెప్పుకోవచ్చు. అన్ యాక్ట్ ఆఫ్ రివీలింగ్ ఏ కమ్యూనికేటింగ్ డివైన్ ట్రూత్. అంటే ఏ దేవునిని, ఏ దైవమును భక్తుడు ఆరాధిస్తున్నాడో ఆ దైవము ఆ భక్తుని వలె, అంటే భక్తుడు ఏ స్థితిలో ఉన్నాడో అలాంటి స్థితిలో వాస్తవికతలో అతనితో కూడా కలిసి అతనికి తనను బహిర్గతం చేసుకోవటం, అతని ఎదుట బయలుపరచుకోవటం. అంటే దర్శనాలు ఉంటాయి కొన్ని, అవేంటి, అది ఊహాజనితం ఎలా ఉంటుందో అలా, కానీ దానిలో ఇంకా చాలా లోపం ఉంటుంది. అయితే ఈ ఎపిఫానీ అనేటువంటి మాట అలాంటిది కాదు. మనకు ఎలా శరీరం ఉందో, మనం ఎలా మాట్లాడుతున్నామో అలాగే ఆ దైవము శరీరధారి అవటం అన్నమాట. ఇది వాస్తవికమైనటువంటిది, స్థిరంగా ఉండేటువంటిది. థియోఫనీ, ఎపిఫనీ అనేటువంటి మాటలు కూడా ఉంటాయి కదా, దీని యొక్క అర్థం అది. కనుక దేవుడు మనిషిగా మనుషుల మధ్య జీవించడమే, మనుషులకు తనను కనపరుచుకోవటమే ఎపిఫనీ అనేటువంటి మాటకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అర్థం. ఎపిఫనీ అనేటువంటి మాట ఉనికిలోకి బాగా వచ్చినటువంటి సందర్భంలో యురేకా అనేటువంటి ఒక పదం కూడా వచ్చింది. యురేకా అంటే ఐ ఫౌండ్, నేను కనుగొన్నాను అనేటువంటి మాట. కానీ ఆ కనుగొనటం వేరు, ఇక్కడ ఎపిఫానియా చెప్పే సందర్భం వేరు. కనుక ఎపిఫానియా అంటే రెవల్యూషన్ అనే పదానికి ఆ పదం సంపూర్ణంగా చెప్పలేదు. యేసుక్రీస్తు వారు ఎలా తన ఎపిఫానియా పరిస్థితులను తెలియజేశాడు అనేటువంటి చూడక ముందు అసలు ఈ ఎపిఫానియా అనే పదాన్ని సంఘం ఎందుకు తీసుకుంది, క్రైస్తవ సంఘం ఎందుకు దాన్ని కొనసాగిస్తుంది అనే విషయాలను చూద్దామండి. క్రైస్తవ సంఘంలోకి ఎపిఫానియా పండుగ ఎలా వచ్చింది? అసలు క్రైస్తవ సంఘంలో జరుగుతున్న పండుగలు టూకీగా, అంటే సింపుల్గా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మొదటి శతాబ్దంలో ముందుగా సంఘం ఏర్పాటు చేసుకున్న ఒక టైం పీరియడ్, అంటే ఒక కాలం, ఒక రోజు. ఆ రోజు ఏంటంటే లార్డ్స్ డే, ప్రభుని యొక్క దినము, అంటే ఆదివారం. దీనిని ప్రతిష్ఠించి క్రైస్తవ సంఘము ఆ రోజున ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి రోజుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. మొదటి పని ఇది చేసింది. ఆ తరువాత 2వ శతాబ్దంలో పెంతెకోస్తు, ఈస్టరు, లెంటు, ఈ మూడింటిని కూడా 2వ శతాబ్దం నుంచి అనుసరించడం మొదలుపెట్టింది. అంటే వీటన్నిటికీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆదివారం ఆయన తిరిగి లేచినటువంటి రోజుగా, నూతన సృష్టి మనకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి రోజుగా ఆదివారంను ఏర్పాటు చేసుకొని ఆరాధన కొనసాగిస్తుంది క్రైస్తవ సంఘం. దానికి ఆ రీజన్ ఉంది, కారణం. అలాగే ఈ ఈస్టర్కి కూడా పునరుద్ధానం రీజన్ ఉంది. దానికంటే ముందు శ్రమలు, భక్తులు బాప్తిస్మాలు తీసుకోవడానికి సిద్ధపడే సందర్భంలో వాటిని మరింత పటిష్టంగా ఏర్పాటు చేశారు. 40 రోజులు శ్రమలు మొదలైనటువంటి వాటిని. ఇలా తర్వాత 3వ శతాబ్దంలో ఎపిఫానియా, క్రిస్మస్, అడ్వెంట్, ఈ మూడింటిని ఏర్పాటు చేశారు. వీటిలో ముందు ఏర్పాటు చేసింది క్రిస్మస్ కాదు, ముందు ఏర్పాటు చేసింది ఎపిఫానియా. అంటే ఎపిఫానియా పండుగ క్రిస్మస్ కంటే ముందు నుంచి సంఘంలో ఆచరణలోకి వచ్చిందనమాట. ఆ తర్వాత ఆయన జన్మను పురస్కరించుకుని క్రిస్మస్ను, దానికి ముందుగా అడ్వెంట్ను ఏర్పాటు చేసి దాన్ని అడ్వెంట్ కాలమును కొనసాగిస్తుంది. ఇక్కడ క్రిస్మస్ తర్వాత 12 రోజులు ప్రత్యేకమైనటువంటి రోజులుగా ఏర్పాటు చేసి ఆ 12 రోజుల్లో ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరిగించుకొని ఆ తర్వాత జనవరి 6వ తేదీన ఎపిఫానియా పండుగను సంఘము అనుసరించింది. అయితే రోమన్ క్యాథలిక్ సంఘాలు, ప్రొటెస్టెంట్ సంఘాలు, చాలా సంఘాలు, వెస్ట్రన్, ఈస్టర్న్ సంఘాలన్నీ కూడా ఈ రోజున అనుసరిస్తాయి. కానీ సనాతన తూర్పు సంఘం ఉంది, దీన్ని ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటాం. వీరు మాత్రం దాన్ని అనుసరించలేదు. వీరేం చేస్తారంటే జనవరి 6వ తారీఖునేమో క్రిస్మస్ జరిగిస్తారు, ఆ తరువాత జనవరి 19 ఆ ప్రాంతం నుంచేమో ఎపిఫానియాను అనుసరిస్తారు. అది కూడా యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిస్మాన్ని పురస్కరించుకొని. ఇలా ఎపిఫానియా అనేటువంటి ఈ పండుగను ఏర్పాటు చేయటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిస్మము.
ఆయన బాప్తిస్మ సందర్భాన్ని పురస్కరించుకునే క్రైస్తవ సంఘం ఏర్పాటు చేసింది. అయితే ఈ పండుగను ఎప్పుడు జరిగించాలి అనే తేదీని ఎప్పుడు ఖరారు చేశారంటే క్రీస్తు శకం 567వ సంవత్సరంలో టార్స్లో జరిగినటువంటి కౌన్సిల్లో క్రిస్మస్నేమో డిసెంబర్ 25న, అలాగే ఎపిఫానీని జనవరి 6వ తేదీన జరిగించాలని నిర్ణయించడం జరిగిందండి. సరిగా పండుగ జరిగే విధానం ఎలా ఉంటుంది? 4వదిగా ఈ ఎపిఫానియా పండుగను ఎలా జరిగిస్తారు? మొదట దేనికోసం ఏర్పాటు చేశారు? యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న సందర్భం. ఆ తర్వాత కాలంలో దాన్ని ఇంకొక సందర్భానికి కూడా దీనిని జ్ఞాపకం చేసుకున్నారు. అదేమిటంటే జ్ఞానులు యేసుక్రీస్తు వారిని దర్శించినటువంటి సందర్భము. కనుక ఈ ఎపిఫానియా పండుగకు ఇంకో పేరు కూడా దాన్ని బట్టి ఏమొచ్చిందంటే ముగ్గురు రాజుల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ 3 కింగ్స్. కాస్పర్, మెల్కియోర్, బెల్తాజర్ అనే వాళ్ళు యేసుక్రీస్తు వారిని దర్శించిన జ్ఞానులు కదా, వాళ్ళ ఆ ముగ్గురు రాజుల పండుగగా కూడా దీన్ని ఏర్పాటు చేయటము జరిగింది. ఈ పండుగను ఎలా జరిగించేవాళ్ళంటే వెస్ట్రన్ సంఘాలలో, అంటే పాశ్చాత్య క్రైస్తవ సంఘాల్లోనూ, తర్వాత ఇథియోపియాలో ముఖ్యంగా క్రిస్మస్ నుంచి 12 రోజులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకతను ఆపాదించుచు కార్యక్రమాలు జరిగించుకొని ఈ ఎపిఫానియా రోజున దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి శిలువ ఉంటుంది కదా మందసం మీద, ఆ శిలువను ఊరేగింపుగా చాలా డెకరేటివ్గా తీసుకుని వెళ్తారనమాట. తీసుకొని ఎక్కడికి వెళ్తారంటే ఆ ఊరిలో కానీ ఆ ఊరు ప్రక్కన కానీ ఉన్నటువంటి నీటి వనరు, మంచినీటి వనరు ఉంటుంది చూసారా, ఆ మంచినీటి వనరు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ల కోసం ప్రార్థన చేసి ఆ నీళ్లలో ఈ శిలువను ముంచి ప్రార్థన చేసి అక్కడ పాటలు పాడి కొంత ఆరాధన జరిగించి అక్కడ నుంచి కొన్ని నీళ్లు తీసుకుని మళ్ళీ ఊరేగింపుగా దేవాలయానికి వచ్చి ఈ శిలువను లోపల మళ్ళా యథాస్థానంలో ఉంచేవారు. ఇక ఆ రాత్రంతా కూడా పాటలు పాడుతూ వాక్య ధ్యానం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో గడిపి తీసుకొచ్చినటువంటి నీళ్లను పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించి ఆ నీళ్లను అందరి మీద ప్రోక్షించి అట్టి పరిశుద్ధమైనటువంటి భావనతో వారి ఇళ్లకు వెళ్ళేవాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని ఇథియోపియా ప్రాంతంలో టిమ్కెట్టు, కెటైరా మొదలైనటువంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎపిఫానియా పండుగకు సంబంధించి ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎలా జరిగించబడుతుంది అనేది. లోకానికి యేసుక్రీస్తు వారు ఎలా బయలుపరుచుకున్నాడు, ఏ రీతిగా తనను బయలుపరుచుకున్నాడు, ఈ విషయాలను మనం చూద్దాం. ఎపిఫానియా అనేటువంటి మాటకు ఉన్న సంపూర్ణ అర్థం ఎలా ప్రభు సంపూర్తి చేశాడనే విషయాన్ని. మొదట గొర్రెల కాపరులకు తను పుట్టాను అని తెలియజేశాడు. అక్కడ లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 11వ వచనం చూడండి ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పబడింది. కాబట్టి క్రీస్తు అనేటువంటి మాట క్రిస్టోస్ అనే పదం నుంచి వచ్చింది. క్రిస్టోస్ అంటే ద కింగ్, రాజు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు వారిని గొర్రెల కాపరులకు ఏ రీతిగా పరిచయం చేసుకున్నాడు దేవుడు? వాళ్ళని వచ్చి చూడాల్సింది ఎవరిని చూస్తారు? శిశువునే చూస్తారు. కానీ ఆయనలో ఎవరిని వాళ్ళు తలంచుకోవాలి అంటే క్రిస్టోస్, క్రీస్తు. యూదులు అనేక కాలాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా అనబడు క్రీస్తు, ఆయన పుట్టాడు కనుక మీరు వచ్చి చూడండి అని యూదులకు తనను క్రీస్తుగా, మెస్సియాగా ప్రత్యక్షపరచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. రెండవదిగా జ్ఞానులకు యేసుక్రీస్తు వారు నక్షత్రము ద్వారా సమాచారాన్ని పంపించి, ఇదిగో మీకు దేవుణ్ణి, మిమ్మల్ని కూడా రక్షించేవాడిని నేను పుట్టాను రండి అని ఆయన సర్వలోకమునకు రక్షకునిగా తనను వారికి బయలుపరుచుకున్నాడు. కనుక అది అన్యజనులకు క్రీస్తు దేవుడు తనను ప్రత్యక్షపరచుకోవటం, బయలుపరచుకోవటం అనేటువంటి భావన. అందుకే ఎపిఫానీలో ఆ భావాన్ని కూడా తీసుకున్నారు. అలాగే ఇది గ్లోబల్ ఎవాంజలైజేషన్కి మూలమైనటువంటి సంగతి. దేవుడు కేవలం యూదులకే కాదు, అన్యజనులకు, సమస్త జనులకు ఆయన దేవుడు అనే సంగతికి మూలమైనటువంటి మాటగా ఇది తీసుకొని గ్లోబల్ ఎవాంజలైజేషన్ జరిగించబడటానికి కారణమైంది. ఇక మూడవదిగా క్రీస్తు తనను ఎలా మేనిఫెస్టేషన్ చేశాడంటే
ఎట్ ద బ్యాప్టిజం, బాప్తిస్మము దగ్గర తన యొక్క డివినిటీ యొక్క ఐడెంటిటీని అక్కడ బయలుపరచడం జరిగింది. ఎలాగూ పరిశుద్ధాత్మ దిగి వచ్చి యేసుక్రీస్తు వారిని వేలు పెట్టి చూపిస్తున్నట్టుగా ఆయన ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటే, పరలోకము నుంచి వచ్చినటువంటి స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పడం ద్వారా ఈ రెండు కలిసి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో ప్రజలకు తెలియజేశారు, లోకానికి తెలియజేశారు. అంటే ఆయన దేవుని కుమారుడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఐడెంటిటీ ఏంటరా బాబు అంటే ఆయన దేవుని కుమారుడు అనే సంగతి అక్కడ బహిర్గతమైంది. కాబట్టి మొదట్లో సంఘం ఎపిఫానియా పండుగను జరిగించడానికి మూలముగా ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఇంకా అనేక రకాలుగా తనను బయలుపరుచుకున్నాడు. వాటిలో ఒకటి సూచక క్రియలు. యోహాను సువార్తికుడు వరుసగా 7 సూచక్రియలు రాస్తాడు కదా. వాటిలో మొదటిది కానాలో ఆయన తన యొక్క శక్తిని, తన ప్రభావాన్ని నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం ద్వారా ప్రదర్శించాడు, కనుక శిష్యులు నమ్మారు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, హెర్మోను కొండ మీద రూపాంతరములో ఆయన మహిమాన్వితమైనటువంటి రూప దర్శనమును బయలుపరచి శిష్యుల హృదయాలలో ఆయన యొక్క దైవత్వాన్ని గురించినటువంటి బయలుపాటుకు సంబంధించిన ముద్ర బలంగా వేశాడు. ఇలా యేసుక్రీస్తు వారు తనను అనేక రీతులుగా బహిర్గతం చేసుకున్నాడు, అంటే బయలుపరుచుకున్నాడు. ఇంకా వీటిలో మనం చెప్పుకోవాలంటే, ఆయన నేడు మీ వినికిడిలో ఈ ప్రవచనం నెరవేరింది అని చెప్పడం ద్వారా తనను బయలుపరుచుకున్నాడు. అలాగే తన జీవితంలో చాలా ప్రవచనాలు నెరవేరుస్తూ తాను ఏమై ఉన్నాడో బహిర్గతం చేస్తూ ఉన్నాడు అనమాట. మరి దేవాలయం నాయకులు, మత నాయకులు వాళ్ళను కూడా గద్దిస్తూ ఒక అధికారి వలె, వారి మీద గొప్ప అధికారం ఉన్న వారి వలె, వారికి తెలియని విషయాలు కూడా తెలియజేస్తూ వారికంటే ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆయన తనను బయలుపరుచుకున్నాడు. ఇలా యేసుక్రీస్తు వారు తనను గురించి అనేక రీతులుగా బయలుపరుచుకున్నటువంటి సందర్భాలు, వీటన్నిటి యొక్క సారాంశమే ఎపిఫనీ. సిలువలో కూడా ఆయన సర్వలోకానికి రక్షకునిగా, సర్వలోకం కోసం బలి అవుతున్నటువంటి, పాప పరిహారం జరిగిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుని గొర్రెపిల్లగా తనను అక్కడ ఆయన బయలుపరుచుకున్నాడు. ఇలా యేసుక్రీస్తు వారి జీవితంలో అనేక సందర్భాల్లో ఎపిఫానియా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక గ్రీకు పదమైన ఎపిఫానియా అనే మాటకు ఈ విషయాలన్నిటి సారాంశం కలుపుకుంటే వచ్చిందనమాట. అందువలన రెవల్యూషన్ అనేటువంటి పదం ఎపిఫానియా అనేటువంటి పదానికి సంపూర్ణమైన భావాన్ని ఇవ్వలేదు అని మొదట్లో తెలియచేయడం జరిగింది. ఈ మూడవదిగా ఎపిఫానియా వల్ల మనకు కలిగినటువంటి భాగ్యాలు ఏమిటి, బాధ్యతలు, భాగ్యాలు ఏమిటి అని చూద్దాం. నెంబర్ 1, ట్రై టు నో గాడ్. మొదటిది దేవునిని తెలుసుకోవాలి అని తెలియచేస్తుంది. జ్ఞానులకు వారు దేనికోసం చూస్తున్నారు, వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు. ఆ జ్ఞానులకు ప్రభువు తాను ఉద్భవించాడని, ఈ లోకంలో అవతరించాడని వారికి తెలియచేసుకున్నాడు, నక్షత్రం ద్వారా తెలియజేశాడు. అంటే ఆ సూచనను బట్టి వాళ్ళు పుట్టాడు, ఎవరో మహానుభావుడు పుట్టాడు అని తెలుసుకున్నారు. తెలుసుకోవటం, యేసుక్రీస్తు వారిని మనము తెలుసుకోవాలండి. యేసుక్రీస్తు వారిని తెలుసుకోకుండా చాలామంది అనేక తప్పు భావాలను ఆయన గురించి మాట్లాడుతున్నారు. అంటే వ్యతిరేక హృదయంతో, రెండవది సంపూర్ణంగా తెలుసుకొని ఒక అవగాహన రాహిత్యంతో కూడా యేసుక్రీస్తు వారి గురించి అనేక రీతులుగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జ్ఞానులు, మహాజ్ఞానులు చూడండి, వాళ్ళు యూదులు కాదు, క్రైస్తవులు కాదు, కానీ వాళ్ళకెవరు సువార్త చెప్పలేదు, ప్రకృతి చెప్పింది. ఆ ప్రకృతి చెప్పినటువంటి ఆ భాషను, ఆ సింబాలికల్ లాంగ్వేజ్ని వాళ్ళు ఏం చేశారంటే చక్కగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, వెళ్ళి తెలుసుకొని ఆయనకు నమస్కారం చేసి వచ్చారు. రెండవది, జ్ఞానులు క్రీస్తు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనను గౌరవించారు, ఆయనను సత్కరించారు. ఎపిఫానియా మనకు తెలియచేస్తున్న గొప్ప సంగతి ఏంటంటే, దేవునిని హానర్ దై గాడ్, దేవునిని సత్కరించాలి, దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలి. అంటే మన యొక్క మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన పనులు, ఇవన్నీ కూడా మనకు మహిమ కలగటానికైతే మనం చేస్తాం, కానీ దేవునికి మహిమ కలగటం కోసం చేయాలి.
ఇది జ్ఞానులు వారి ఘనత కోసం ఏం చేయలేదు, ఆయనను ఘనపరచడం కోసం వారు తమ సమయాన్ని కేటాయించారు, తమ శక్తి సామర్థ్యాలను కేటాయించారు. సుమారుగా 1200-1300 కిలోమీటర్ల నుంచి వాళ్ళు వచ్చారు. ఆ రోజుల్లో ఒంటెల మీద వచ్చారు. ఎంత దీర్ఘ ప్రయాణమో చూడండి. వచ్చి పైగా ఇంత కష్టపడ్డాం మేమని అలాంటిదేం చేయలేదు. వారు వచ్చి తీరా చూస్తే ఆయన చిన్న బాలుడు. ఆ చిన్న బాలుడు మేము గొప్ప రాజులం, జ్ఞానులం అని అనుకోలేదు. ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడ్డారు. హానరింగ్, దేవునిని ఘనపరచటం. దేవుణ్ణి ఘనపరిచే భాగంలో వారు విలువైనటువంటి కానుకలను కూడా ఆయనకి తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆ చిన్న బాలుడి దగ్గర నుంచి ఆ రాత్రి వేళ వచ్చినటువంటి దర్శనం, వేరే దారిన పొండి అని వచ్చినటువంటి దర్శనానికి వారు లోబడి విషయాన్ని తెలుసుకొని అవగాహన చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నో దై గాడ్, దేవుని తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవటం వేరు, దేవుని తెలుసుకోవటం వేరండి. కనుక నీకు యేసు క్రీస్తు వారిని గురించి తెలిసి ఉండొచ్చు, కానీ యేసు తెలుసా? ఇది చాలా చాలా బలమైనటువంటి వేరు భావాలు కలిగినటువంటి రెండు మాటలు ఇవి కూడా. అబౌట్ గాడ్, గాడ్, దేవుని తెలుసుకోవటం, దేవుని గురించి తెలుసుకోవటం, ఈ రెండు కూడా వేరు. మూడవదిగా ఈ ఎపిఫానియా ద్వారా మనకు కలుగుతున్నటువంటి గొప్ప ఉద్బోధ ఏమిటనంటే, మన యొక్క ఎపిఫానియాని మనం షేర్ చేసుకోవాలి. మనకు కలిగినటువంటి దేవుడు మనకిచ్చిన అవగాహనను మనము ఇతరులకు పంచుకునే వారిగా ఉండాలి. గొర్రెల కాపర్లు ఉన్నారు, వారు ఏం చేశారు? వచ్చారు, చూశారు, అందరికి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరియమ్మ యోసేబులకు కూడా చెప్పారు వాళ్ళు. జ్ఞానులు కూడా మరియమ్మకి యోసేబుకు కూడా వాళ్ళు తెలియచేశారు. షేరింగ్ అంటే మనము దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం, ఆయన మనకు అనుగ్రహించినటువంటి తలంపు, ఆయనను గురించిన మనకు కలిగినటువంటి వాస్తవికమైన సరి అయినటువంటి సంగతులను మనము పంచుకోవలసిన వారమై ఉన్నాము. ఇక నాలుగవదిగా ఎపిఫానియా మనకు నేర్పుతున్నటువంటి సంగతి ఏంటంటే, అరైజ్ అండ్ షైన్. అంటే మనము ప్రకాశించే వారిగా ఉండాలి. బైబిల్లో ఎవరు ప్రకాశిస్తారో చెప్పబడింది. ఎవరు నీతిమంతులైతే, బుద్ధిమంతులైతే ఆకాశం మందలి జ్యోతుల వల్లే, నక్షత్రముల వల్లే ప్రకాశిస్తారు అని దానియేలు గ్రంథంలో చెప్పబడింది. అలాగే పౌలు కూడా పత్రికలో ఏం తెలియజేస్తారు? అట్టి జనము మధ్య మీరు దేవుని జీవవాక్యమును చేతపట్టి మీరు జ్యోతుల వలె ఉన్నారు అని. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేడి. మీ వెలుగు ప్రకాశింపనేడి అంటే ఒళ్ళు మొత్తం బల్బులు పెట్టుకోమని కాదు. మీ వెలుగు అని అంటే, వెలుగు అనేది ఒకటి జ్ఞానం, రెండవది మంచితనం, క్రియలు, మన పనులు. ఒక వెలుగు వెలిగారని అంటారే, అది స్వార్థంతో కూడుకున్నటువంటి వెలుగు కాదు. వెలుగు అంటే ఒక ప్రసిద్ధి. ఏమి ప్రసిద్ధి కావాలి? ఆ ప్రసిద్ధి చెందటం వలన మనుషులు ఏం చేయాలంటే దేవుని మహింపరచాలి. దేవుణ్ణి మహింపరచగలిగేటువంటి క్రియలు మనం చేయాలని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. కనుక పాత నిబంధన పత్రికలు, సువార్త కూడా మనము వెలిగించబడాలి. మన వెలుగు అనేకులకు ప్రకాశించాలి. ఒక వ్యక్తి తన గూటిలో పెట్టినటువంటి దీపాన్ని బట్టే క్రిస్మస్లో దీపాల వ్యవహారం బయటకు వచ్చింది. అనేకులకు సహాయం చేయడానికి ఆయన పెట్టినటువంటి వెలుగును బట్టి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నాలుగవది ఎపిఫానియా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, నక్షత్రం ఎలాగైతే తన వెలుగు ప్రకాశింపజేసి ఇతరులకు యేసుక్రీస్తు వారి గురించి తెలియచేసిందో, నీ క్రియలు కూడా ప్రభువును ఇతరులకు తెలియచేయాలి. అంటే మన పదాల కంటే, మన మాటల కంటే, మన భాష కంటే మన యొక్క క్రియలు ఎక్కువగా ప్రజలతో మాట్లాడాలన్నమాట. ఆ తర్వాత 5వదిగా చూసినట్టయితే, జ్ఞానులు సంపూర్ణమైనటువంటి ఒక దేవుని యొక్క కంట్రోల్లోకి వచ్చేసారు. ఎప్పుడు నక్షత్రం కనబడిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళే వరకు కూడా వారు ఎవరి ఆధీనంలో ఉన్నారంటే క్రీస్తు ఆధీనంలో ఉన్నారు. నక్షత్రం మళ్ళీ ఎప్పుడైతే కనపడలేదో అప్పుడు మళ్ళీ వారి ఆధీనం తప్పిపోయారు.
తరువాత వారు యేసుక్రీస్తు వారిని విడిచి వెళుతూ ఉన్నప్పుడు, దర్శించి వెళుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడో ఆ మాటకు లోబడి పూర్తిగా ఆయన ఆధీనానికి తమను అప్పగించుకొని వారు వెళ్ళిపోవడం జరిగింది. పిల్లారా, మన జీవితంలో కూడా మనము దేవునికి స్వాధీనమైపోయిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మకు మనం స్వాధీనం అవ్వాలి. చాలామంది పరిశుద్ధాత్మ గురించి పొరపాటుగా ఏవో కోరికలు కోరుకుంటూ ఉంటాం. గమనించండి, నేను విమర్శించలేదు, కానీ పరిశుద్ధాత్మకు మనం స్వాధీనం అవ్వాలి, లోబడాలి. పరిశుద్ధాత్మ మనల్ని నింపటం అంటే మనం లోబడటమే. సంపూర్ణంగా మనం లోబడుతూ ఉంటే పరిశుద్ధాత్మకు మనల్ని ఆవరించుకున్నట్టు. కాబట్టి ఈ గొప్ప విషయాలు మనకు తెలియచేస్తూ దేవుని డైరెక్షన్ని మనం తప్పనిసరిగా స్వీకరించి జీవించాలనేటువంటి అభిప్రాయాన్ని ఎపిఫానియా మనకు తెలియచేస్తుంది. ఇది ఎపిఫానియాకు సంబంధించినటువంటి విషయాలండి. ఈ ఎపిఫానియాలో ఆయన తనను ఎంతగానో చక్కగా ఆయన తనను బయలుపరుచుకున్నాడు. అలాంటి బయలుపరుచుకున్న దేవుణ్ణి మనము ఆరాధించుదాం, ఆయనను మహింపరుచుదాం. సర్వశక్తిమంతుడి ఇట్టి మాటలు మన వెనికిడిలో పదిలపరిచి ఆశీర్వదించుగాక. ఆమెన్. ప్రియులారా, ఎంతవరకు ఈ వీడియో చూస్తూ దేవుని వాక్యాన్ని విన్న మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కూడా తెలియజేయండి. అలాగే ఈ పరిచర్యను ప్రేమించి మీ హృదయంలో కలిగినటువంటి తలంపును బట్టి కానుకను కూడా అందించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. నా ఫోన్ నంబర్కు గూగుల్ పే, ఆ తర్వాత ఫోన్పే ఉంది, వాటి ద్వారా అందించవచ్చు. అట్టి అవసరత కూడా ఉన్నది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ వీడియోను ఇంతవరకు చూసిన మీకు మరోసారి వందనాలు తెలియజేస్తూ దీన్ని అనేకులకు షేర్ చేయాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థిద్దాం. తల వంచండి. ప్రార్థన, ప్రభునిత్యం ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవు పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇదిగో మీ వాక్యం ఇంతవరకు మేము ధ్యానం చేసుకున్నాం. కనికరించండి. ఇటు వాక్యాన్ని మా జీవితాల్లో క్రమముగా అనుసరించి దాని చొప్పున జీవించడానికి కావలసినటువంటి కృపా సహాయం అనుగ్రహించండి. మీరు తోడు లేకుండా, మీ యొక్క సహాయం లేకుండా, మీరు నడిపించకుండా మేము మిమ్మల్ని ఆరాధించలేము. సరి అయిన రీతిలో ఆరాధన జీవితాన్ని కలిగి ఉండలేము. ఎపిఫానియా అను గొప్ప భావాన్ని మీరు ఈ లోకంలో నరావతారిగా ఉద్భవించి, ప్రవచనాలు నెరవేర్చి, ప్రవచనాలు బోధించి, అద్భుతాలు చేసి, ప్రాణాన్ని బలి ఇచ్చి తిరిగి లేచి ఆ గొప్ప మాట యొక్క భావాన్ని మీరు బయలుపరిచారు, సంపూర్తి చేశారు నాయన. అలాగే మిమ్మల్ని ఆరాధించిన కుటుంబం, మీకు సేవ చేసిన కుటుంబం, మిమ్మల్ని పొందిన కుటుంబం, మిమ్మల్ని ప్రేమించిన కుటుంబం, సపర్యలు చేసిన కుటుంబం, పరిశుద్ధ కుటుంబం అని పిలువబడిన కుటుంబం అయా. ఆ కుటుంబము ఆ విధమైన సపర్యలు చేసి మిమ్మల్ని ఆరాధించింది. మా బ్రతుకుల్లో మేము కూడా అలాంటి మిమ్మును సేవించే ఆయన మా జీవితమే ఒక ఆరాధనగా కలిగినటువంటి భక్తులంగా ఉండటానికి కృపద ఇచ్చేయండి. మాలో ఆయన మానసికంగాను హృదయంలోనూ కలతలతో బాధతో ఉన్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. వారికి శాంతి సమాధానమును సంపూర్ణంగా దయచేయండి. శారీరకంగా రోగములతో ఉన్న బిడ్డలకు కావలసిన స్వస్థతను దయతో కనికరించి అనుగ్రహించండి. ప్రతి అపరాధము క్షమించి మన్నించి నాయన తండ్రి వారిని ఆదుకొని ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాం నాయన. అలాగే మా ప్రభువా, ప్రతి కుటుంబానికి మీ దీవెనలు దయచేయండి. ఇదిగో మీ దాసుని పరిచర్యను, మీ పరిచర్యను ప్రేమించి ఆయన గుప్పెలు విప్పినటువంటి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. నా తండ్రి మీ యొక్క దీవెనలతో నింపండి. తిరిగి ఆయన మరొక పర్యాయం మీ సన్నిధిలో కలుసుకునే అవకాశం మాకు దయచేయమని, ఈ సంవత్సర కాలం అంతా మీ దీవెనలు మాకు ప్రసాదించమని, ఆరోగ్యము, క్షేమము, సమాధానము, ఆశీర్వాదము, మీ నడిపింపు ప్రతి పనిపాటిలో కూడా నాయన కలిసి వచ్చేటువంటి గొప్ప అనుకూల పరిస్థితులను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోని తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెనలు సదా మీకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. సెలవు.